అయితే ఆజాద్ గారు రీసెంట్గా మా ఫ్రెండ్కి చాలా అప్పులు అయిపోయాయని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే అప్పు తీర్చలేని సందర్భాల్లో అతను ఉన్నాడు. అతనికి ఏమన్నా లీగల్గా రెమెడీస్ ఉన్నాయా అండి? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎవరైనా సరే మీకు అప్పులు ఎక్కువైపోయి ఆర్థిక బాధలతో సతమతం అవుతున్నప్పుడు, మీరు ఆర్థిక బాధలు తీర్చుకోలేక మీకు ఎక్కడ అప్పు పుట్టట్లేదు, మీ వల్ల అవ్వట్లేదు, సర్వైవల్ అవ్వటమే కష్టంగా ఉంది, ఎక్కువగా మాట్లాడితే మీ పైన చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. ఫైల్ చేసుకుంటే దానివల్ల ఏమవుద్దంటే మీకు ఇన్సాల్వెంట్గా ప్రకటించమని కోర్టుని మనం అభ్యర్థిస్తే కోర్టు వారు అవన్నీ విచారించి సో ఎవరైతే రెస్పాండెంట్స్కి నోటీస్ పంపిస్తారు, పంపించిన తర్వాత అక్కడ మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న అసలు మామూలుగా ఏం లేవు, నా దగ్గర ఏం కట్టలేను అనుకున్నప్పుడు కోర్టు వారు విచారించి ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఏదైతే ఉందో అది స్వీకరించి వాళ్ళకి అవతల వాళ్ళకి రెస్పాండెంట్కి నోటీసులు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఓకే. కాబట్టి మీరు ఐపీ అనేది చక్కగా మీరు ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే వేరే నెగిటివ్గా ఆలోచించమాకండి. చట్టంలో చాలా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. చట్టం మీకు ఎప్పుడు కూడా చట్టంలాగా మీకు సహకరిస్తుంది. సో ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది మీరు ఫైల్ చేసుకోండి.